హాయ్ హలో ఈరోజు నేను బోటీ కూర చేస్తున్నానండి. బోటీ కూర చేసేటప్పుడు ముందు మనం బోటీని క్లీన్ చేసుకోవాలి కదా. బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తాను. నేను వీడియో చేస్తున్నా. నేను ఫుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇంట్లోనే షింక్లోనే మనం నీట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేనైతే మీకు చూపిస్తాను. సరేనా? బోటీ క్లీన్ చేయడం కోసం నేను హాట్ వాటర్ తీసుకున్నాను. బాగా వేడి నీళ్ళు. ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బోటీని హాట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా కట్ చేశాను. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలన్నమాట. ఇదిగో చూడండి, ఇలా పట్టుకుంటే తోలు ఊడి వచ్చేస్తుంది. చాలా వేడిగా ఉంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం శుభ్రంగా తెల్లగా ఇదిగోండి, ఇలా తోలు మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవచ్చు. నేను మొత్తం మీకు క్లీన్ చేసినాక మళ్ళీ వీడియో చూపిస్తాను. నా రెండు చేతులు అయితే వేడిగా ఉన్నాయి, బాగా వాటర్. ఇదిగోండి, ఇలా హాట్ వాటర్ వేయంగానే ఇలా వచ్చేస్తుంది. ఇలా నీట్గా తీసేసుకోవచ్చు అన్నమాట. దీన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగా అన్నిటినీ ఇదిగోండి ఇలా తీసేస్తే వేడి నీళ్ళల్లో వేసుకొని వచ్చేస్తుంది. ఇలా శుభ్రం చేసుకున్న దాన్ని మనకి ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం కష్టమేనండి, అయినా అంత పెద్ద ఇదేం కాదు. ఇష్టపడినప్పుడు కష్టపడడం తప్పలేదు కదా, కష్టమైనా చేసుకోవాలి. బయట ఇలా చేయరండి, కట్ చేసేసి వీటిని కట్ చేసి ఇచ్చేస్తారు. ఈ స్కిన్ అనేది బయట మనం చేయించుకుంటే ఊడదు. ఇది మనం ఇంట్లో చేసుకుంటేనే నీట్గా చేసుకోగలం. ఇదిగోండి, ఇలా పట్టుకోగానే పొర ఊడి మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కొంచెం టైం పట్టినా ఇలా నీట్గా చేసుకుంటే చూడండి, దుప్పట్లాగా బెడ్షీట్ లాగా ఎంత వైట్గా వచ్చిందో. ఏం అవసరం లేదండి, నేను వేడి నీళ్ళల్లోనే వేసాను. వేడి నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు ఉంచాను అంతే. ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా అన్నీ క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా క్లీన్ చేసిన బోటీని మనకి ఏ టైపులో కావాలో ఆ టైపులో కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి వేడి నీళ్ళల్లో కడిగి అప్పుడు కూర వండుకోవాలి. ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఇలా క్లీన్ చేశాను మొత్తం నీట్గా చక్కగా. దీన్ని మళ్ళీ ఒకసారి వేడి నీళ్ళల్లో వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. నేను కూర చేసిన తర్వాత వీడియో పెడతాను. ఇది క్లీన్ చేసుకునే విధానం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
శుభ్రంగా కడిగి పొయ్యి మీద పెట్టుకున్న బోటీని మళ్ళీ ఒకసారి వేడి నీళ్ళల్లో పెట్టి పొయ్యి మీద ఇలాగా శుభ్రం చేసుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా శుభ్రం చేసుకున్న దాన్ని ఉప్పు కారం మసాలాలు పట్టించి కూర వండుకోవాలి. చాలా నీట్గా బాగుంటుంది అన్నమాట. చూడండి చాలా ఎంత నీట్గా ఉందో, తెల్లగా ఎక్కడ ఏమీ లేకుండా ఇలా నీట్గా చేసుకోవాలి. అప్పుడే బోటీ కూర రుచిగా ఉంటుంది, లేకపోతే నీచు వాసన వచ్చింది అన్నమాట. ఇందులోకి నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఒక టమాటా కట్ చేసుకొని మసాలాలు కలిపి కూర చేస్తాను.